మనసు అంటే ఆలోచించేది, ఊహించేది, కవలనేది, బాధపడేది, సంతోషపడేది, దుఃఖించేది, మనసందే ఏంటి సార్ అని అడిగేది, ఇంత మనసే. ఎన్ని చెప్పినంత దానికి బోధన చేసేది. అందుకే నియమం పెట్టుకోమని కారణం. నియమం పెట్టుకుంటే తప్పనిసరిగా పోతాం. వారి ఇంట్లో దీపం పెట్టాలని నియమం పెట్టుకున్నావు, ఎంత కష్టమైన పోలా చేయలే. ఆ నియమం రిలాక్స్ అయిపోతే అన్నీ పోతాయి. అందుకని నియమాలు పెట్టుకోవటం దానికి ఉపయోగపడుతుంది. లిప్స్లు వాటికే వాల్యూ లేదు. దానికి ఎందుకు కారణం అని అంటే మనకు ఆ మనసుకు అంత బలాన్ని ఇస్తుంది. కంట్రోల్ ఉంటేనే ఫోర్స్ఫుల్ కదమ్మా. ఫోర్స్ఫుల్ గా కంట్రోల్ అవసరం చెప్పు. నియమం పెట్టుకుంటే రైట్ లేదు, ముందు ఆలోచించుకుంటే నియమం పెట్టుకుంది. 6 గంటలకు దీపం పెట్టండి బాబా, ఇక్కడ దాని మంచి ఏంది చెడ్డ ఏంది తప్పు అవుతుంది నాకు. ఒకటి మూవీ తప్పనిసరిగా చూడాలి, నియమం పెట్టుకోలేదు నువ్వు, దానికి నియమం అవసరం లేదు. కానీ కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల టైంలో మాత్రం ముగించదు. నువ్వు 67 నువ్వు దీపం పెట్టాలా జపం చేసుకోవాలనుకున్నావు, 67 టీవీలో మంచి మూవీ వస్తా ఉంది, అది మళ్ళీ రాదు 3 నెలల దాకా మిస్ అయితే టేప్ రికార్డర్ పని చేయటం రికార్డ్ చేసుకోవడానికి. దాని గొప్ప దిగిందిలే, జపం రోజు ఉండేది అది కూర్చోకూడదు. నీవు పెట్టుకున్న తర్వాత పోయినా అది ఫాలో చేసేయాలి. పెట్టుకునే ముందు ఆలోచించాలి. మన శక్తి కొద్ది పెట్టుకోవాలి, అప్పుడు శక్తి పెరుగుతుంది. ఇంకా మళ్ళీ పెంచుకుంటూ పోతాం. పోగా అసలు నీవే అవసరం లేకుండా పోతుంది. అట్లా ఏ నియమం అవసరం లేకుండా ఇప్పుడు ఏ నియమాలు అయితే అందరూ ఫాలో చేస్తారో ఆ నియమాలు సహజంగా ఉండేవాడు నిత్యనిష్ఠుడు అంటారు. అప్పుడు వాడు ఏం చేస్తే అదే ప్రపంచానికి నియమం. మనకు మాత్రం ముందు నియమాలు పెట్టుకోవాలి. ఫోర్స్ఫుల్ గానే చేయాలి. కొంచెం కష్టం, అది కూడా చేస్తే మంచిది. అప్పుడు ఏమవుతుందంటే మనసు ఒక ట్రిక్ వేస్తుంది ఫస్ట్ నే. దానికి నీకు ఇప్పుడు సినిమా చూడాలా అనిపించింది అనుకో, చూడాలనుకో మీరు సినిమా చూడకూడదు అని మనసుకు అనిపించింది చేసుకుంటాం అనమాట. మనసుకు అనిపించింది కదా సినిమా చూద్దాం అని చెప్తాను. నేను సినిమా ఎందుకు చూస్తాం అనుకున్నావు, నాకు సినిమా చూడాలని కోరిక కలిగింది, నాకు చూడాలనిపించలేదు, అందుకని నేను చూస్తా ఉన్నా అని చెప్తాను. మనసుకి పెట్టి ట్రిక్స్ అనేది కాదు. ఏంగా కూర్చొని చిచ్చాటింగ్ చేయటం, అనవసరంగా వాళ్ళతో మాట్లాడటం. నాకు నిన్నటి నుంచి ఎవరితో మాట్లాడకూడదు అని అనిపిస్తుంది. నాకు ఈ రకంగా సోషబిలిటీ పోతుందేమో, అహంకారం పెరుగుతుందేమో, ఎవరితో మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది అలవాటు అవుతుందేమో, చేయకూడదు. అలా 10 మందితో మాట్లాడాలి అని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి రెండూ అవసరం. ఈ నియమం పాటించేటప్పుడు మనసుకి దానికి అది ఇష్టం ఉండదు కనుక కంట్రోల్లోకి రావడానికి ఇష్టం ఉండదు దానికి, అందుకని ఫోర్స్ చేయాల్సి వస్తుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన చేత ఒక పని చేయించటమో చేయించలేకపోవటమో యమం అంటే. అందుకనే ఎవరికి సావటం ఇష్టం ఉండదు, కానీ చంపేటువంటి ఏదో ఆ సావనేటువంటి దాన్ని యముడు అన్న కారణం ఉంది. అది తప్పది కారణం. ఇక్కడ మనకి ఛాయిస్ లేదు. మనకు యముడు, మన దృష్టిలో యముడు మనకి ఇష్టం లేని చేస్తున్నాడు కనుక, ఆయన దృష్టిలో నియమాన్ని పాటిస్తున్నాడు కనుక ఆయనకి అది నియమం. నేను చెప్పేది ఏంటంటే ఫోర్స్ఫుల్ గా చేద్దామనేది మాటకి బాగానే ఉంటుంది. అన్ని రకాల యోగ సంప్రదాయాలు చెప్పింది అదే, ఫోర్స్ఫుల్ గా కంట్రోల్ చేసుకుంటుంది. కానీ ఆ ఫోర్స్ఫుల్ గా తీయడానికి వచ్చేటువంటి ఫోర్స్ ఏది? మనకు ఫోర్సే లేకపోతే ఏం ఫోర్స్ చేస్తాం? మనకంటే బలంగా ఉందనుకోదు, దాన్ని గట్ట ఫోర్స్ చేస్తాం. కాబట్టి ఆ బలాన్ని ఇచ్చేటువంటిది బాబా పట్ల మనకు ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటి బలంతో, ఆ ఫోర్స్తో దాన్ని ఇది లేకపోతే దాన్ని చేయలేదు. కంట్రోల్ చేయాలి బాగానే ఉంది, కానీ కంట్రోల్ చేయడానికి
దానికంటే పవర్ఫుల్ అయి ఉండాలి. బట్ వేర్ ఇస్ ది పవర్, దట్ పవర్ ఆఫ్ లవ్. ఆరింటికి లేండి, ఆరింటికి లేచి దీపం పెట్టండి నేను చెప్పాను అనుకో, నా మీద నీకుంటే ప్రేమతో చేస్తాను. నువ్వే చెప్పారు చేయాలి ఏమైనా సరే. అక్కడ ఒక సినిమా వస్తుంటే లేకపోతే ఇంకెవరో వచ్చి కబుర్లు చెప్తుంటే వాళ్ళ కబుర్లు చెప్పాలా, సినిమా చూడాలనే దాని మీద ప్రేమ కంటే నా మాట మీద ప్రేమ ఉంటే చేస్తాను. లేకపోతే ఏమవుతుంది, ఇది కంట్రోల్ చేసుకోలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వచ్చి నెక్స్ట్ స్టెప్ లో మీరు కంట్రోల్ చేయమన్నారు కానీ గురువు గారు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి. ఎలాగండి? అందుకని కంట్రోల్ చేసుకోలేకపోవటం అనే సమస్య ఎవరికి రాదనంటే ప్రేమ ఉండేవాడికి. అందుకని దాని మీద స్ట్రెస్ చేయండి. మీతో దాని నుంచి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మిగతా అష్టాంగ వేదాలు ఇన్ని తర్వాత వస్తాయి. ఆ ప్రేమ ఒకటి ఉంటే చాలు. ప్రేమ అనేది అసంకల్పితంగా బాగా అనుగ్రహంతో మనలో కలుగుతుంది. ఆ కలిగిన దాన్ని కాపాడుకుంటూ పెంచుకోవటం అనేది మన చేతిలో. కలగటం మాత్రం మన చేతిలో లేదు. అది ఎందుకో కలుగుతుంది. ఒక ఇష్టం, ఒక ప్రేమ కలుగుతుంది. అది మిగతా ఫ్యాక్టర్స్ ద్వారా అది పాడు కాకుండా దాన్ని నిలుపుకోవటం, దాన్ని కీపప్ చేసుకోవటం. ఆ వాటికి ఈ సత్సంగాలు కానీ, ఈ కాంటాక్ట్ లో ఉండటం కానీ, ఇవన్నీ దానికి కాదు. మామూలు ప్రాపంచిక దాంట్లో కూడా వీకెన్ అయిపోతుంది. వీకెన్ కాకుండా మన ప్రేమ నిలబెట్టుకునేటువంటి కంచి లాంటిది, దాన్ని కాపాడుకునే కంచి లాంటిది. ఎందుకంటే ఆ కంచె మనం ఆ లోపల ఉండేటువంటి ఆ క్రాపం మనం కాపాడు. మొదటి ప్రేమ కలగటం మాత్రం ఆయన చేతిలో లేదు, మన చేతిలో లేదు. ఎందుకంటే ఆ బాబానే చెప్పారు, నా భక్తుని నేనే ఎన్నుకుంటాను అన్నాడు. మనం ఎన్నుకోలేము. ఆయన ఎన్నుకోవడం ఎలా ఎన్నుకుంటాడు? యూ కమ్ ఐఎమ్ సెలెక్టింగ్ యూ అండవు. మనలో ప్రేమ పుడుతుంది, మనలో బాబా పట్ల ప్రేమ పుట్టింది. మనలో బాబా పట్ల ప్రేమ పుట్టిందంటే మనం ఎన్నుకున్నాడు అని అర్థం. ఈ ప్రేమని ఎంతగా పెంచుకోవాలి, ఎంతగా కాపాడుకోవాలి. ఇది మంచిగా, ఇది చెడ్డ, ఉండాలా పోవాలా అని డిసైడ్ చేసేటువంటి ఆ ఫ్యాకల్టీ పేరు బుద్ధి అంటారు. రైటా రాంగా, ఇది మంచిగా చెడ్డ, చేయొచ్చా చేయకూడదా, దీనివల్ల మనకు మంచి జరుగుతుందా మంచి జరుగుతుందా అని ఆలోచన చేస్తుంది. ఆ విచక్షణ అనే మనసుకు విచక్షణ అనేటువంటి ఆ క్రియ పేరు బుద్ధి. ఫోకస్ వైపు కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఫోర్స్ఫుల్ గా చేయొచ్చు, ఎఫర్ట్ పెట్టచ్చు. ఫోర్స్ అంటే కష్టం. ఫోర్స్ఫుల్ గా ఫోకస్ ఎట్లా అవుతుంది? అసలు ఫోకస్ పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటి సెల్ఫ్ కాంట్రాక్ట్ పారాడాక్స్. ఫోకస్ అంటేనే మన మనసు అట్టానికి వెళ్ళిపోయేటువంటిది అర్థం. దీని పట్ల మన కాన్సన్ట్రేషన్ పోతుందో అదే మన ఫోకస్, అంతే కదా. నీకు పోవడంలో బుద్ధి నీ ఫోకస్ కాదని అర్థం. బలవంతంగా చేయొద్దు. మైండ్ ఏం చేస్తుంది చూద్దాం. లేదు ప్రోగ్రెస్ కూర్చోడానికి ఏం చేయాలి నెక్స్ట్ అన్నారు. కూర్చోలో నిద్రపోయి వెంటనే నిద్రపోవాలి. నిద్ర వస్తుందో అనుకుంటావు, బాబా దగ్గర కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది. తమాషా ఏంటంటే సరే గురువు గారు నిద్రపోమన్నారు కదా వెంటనే అని చెప్పి నిద్ర లేయి, నిద్ర రాదు నీకు మళ్ళీ వెంటనే అంటే అది కాదని అర్థం. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో ఇది దీనికి ఎత్తేసింది కానీ నిజంగా నిద్ర వచ్చి కాదని. నిద్రపో అనిపించదు. చెయ్యి శుద్ధ అంతవరకు చేస్తున్నాం. అట్లా 4-5 సార్లు చేస్తున్నామంటే ట్రిపుల్ చేయడం మానేస్తున్నాం. కాబట్టి ఎందుకు కూర్చోవాలనుకుంటున్నాం బాబా దగ్గర అనే విషయం మాకేం తెలుస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమే రాదు. అందుకే నేను చెప్పింది మీనింగ్ఫుల్ గా ఉండాలి, నియమం ప్రకారంగా చేయకూడదు. ఏదో కూర్చోవాలి రొటీన్ గా చేయటం అంటే మనకు కానీ నిద్ర లాంటివి మనం సరిగ్గా చేసుకోలేకపోవటం, రిలాక్సేషన్ వచ్చినప్పుడు మనకే మనం ఇష్టంగా పెట్టుకునే నియమం అవుతుంది. ఈ టైంలో మనం ఊరికి మర్చిపోతున్నాము, నిద్రపోతున్నాము, లేకపోతే వేరే దాంట్లో పడిపోతున్నాం కాబట్టి మన టైం కరెక్ట్ గా దానికే పెట్టుకోవాలా అని అనుకొని కూర్చోవటం దాన్ని నియమం అంటారు. అంతే, ఇష్టం లేకుండా పెట్టుకునేది కాదు. పై ఎందులో బాధ నేను ఎందుకు పెట్టుకున్నావురా, పొరపాటున పెట్టేసుకున్నావా, మానేస్తే ఏమైపోద్దు ఏందనో బాబా నన్ను చేస్తాడు కాదు, ఏం చేయడు. ఇది కూడా చెప్తున్నా.